రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేసింది. 5394 మంది వీఆర్ఓలను జీఓపీలుగా నియమించినందుకు తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే జీవో నెంబర్ 129 ప్రకారం అపార అనుభవం కలిగిన వారికి సైతం మళ్లీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం అంటే మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందన్నారు. పూర్వ వీఆర్ఓలకు పనిచేస్తున్న శాఖలలో సీనియారిటీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో మా యొక్క బాధల్ని చెప్పుకోవడం జరిగింది, విన్నవించుకోవడం జరిగింది. వారు మా సమస్యలని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టడం, మీరు రాగానే రెవెన్యూ వ్యవస్థలోకి వీఆర్ఓని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో 41 జీవో రిలీజ్ చేయడం, ధరణిని తీసేసి భూభారతి పేరుతోటి ఈరోజు 41 జీవో ద్వారా 10,943 పోస్టులు క్రియేట్ చేసి కొత్తగా తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన రెవెన్యూ శాఖ మంత్రులు మన ఖమ్మం ముద్దుబిడ్డ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషపడ్డాం. మన ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ప్రజలతో పాటు రెవెన్యూ ఉద్యోగులుగా మన సమస్యలు కూడా పరిష్కారం అయితే అని చెప్పేసి ఈ 41వ నెంబర్ జీవోను చూసి చాలా సంతోషపడ్డాం. ఈ సంతోషం పూర్తిగా కాకముందే ఉగాది రోజు 129 జీవో ఒకటి ఇచ్చారు. ఆ జీవో ఏంటా అని చూసుకుంటే గతంలో చేసినటువంటి వీఆర్ఓలలో ఇంటర్మీడియట్ నుంచి పైన డిగ్రీ ఉండని ఏమన్నా ఉండనండి 5 సంవత్సరాలు రెవెన్యూలో పనిచేసి ఉండాలి సర్వీసు, వీఆర్ఓ కానీ వీఆర్ఏ కానీ అని చెప్పేసి సర్క్యులర్ ఇవ్వటం, ఇచ్చిన వారిని తీసుకుంటాము, అది కూడా ఒక టెస్ట్ పెట్టి తీసుకుంటామని చెప్పేసి ఆ జీవోలో ఉన్నది.